అవ్వ ఇల్లుపైలం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో గల్ఫ్కు బయలుదేరుతున్న మల్యాల బాబును పట్టుకుని రోదిస్తున్న కుటుంబం. ఇక పల్లెల్లో వెళ్లదీసుడు కష్టమే. ఈడనే బతుకుతామని 10 ఏండ్లు ధైర్యముండే. ఇప్పుడంతా తెర్లమర్లైంది. పొలానికి నీళ్లిస్తలేరు, భరోసా వస్తలేదు. ఇంటి పట్టున ఉంటే అప్పుల పాలవుడే. కన్నీళ్లతో గల్ఫ్ బాట పట్టిన యువకుడు. ఎక్కడికక్కడ 10 ఏండ్ల కాలంలో రైతు అభివృద్ధి చెందే పరిస్థితి ఏర్పడింది. ఇంకో 5 ఏండ్లలో ఇక్కడనే స్థిరపడే పరిస్థితి ఉండే పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 15 నెలలనే రైతుల పరిస్థితి, యువకుల పరిస్థితి చిన్నాభిన్నం చేసింది. ఎందుకంటే ఉదాహరణకు పంట పెట్టుబడి పెడితే భరోసా అందియక, మరి రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయక, ఇప్పుడు పంట పెట్టిన వారికి రెండో పంటకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించే పరిస్థితి కూడా లేదని తెలియజేస్తున్నా. దాని వలన ఇక్కడ ఉంటే అప్పుల పాలవుతాం. మరియు ఈ పంటకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇస్తలేదు, నీళ్లు కూడా అందిస్తలేదు, పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మరియు ఇంట్లోనే ఉంటే అప్పుల పాలై ఎక్కడికక్కడ ఆత్మహత్యల పాలవుతామని మళ్ళా గలుపు బాట పట్టే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే సిరిసిల్ల జిల్లాలలో ఓ వ్యక్తి కుటుంబం నుండి వెళ్ళి గల్పుకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇలా తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలని తెలియజేస్తున్నా. అంటే 10 ఏండ్ల పాలనలో ఇక్కడనే స్థిరపడదామన్న యువకులు ఇప్పుడు మళ్ళా గల్పు బాట పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై రేవంత్ రెడ్డి గారు, మంత్రులు ఏం చేస్తున్నారు? రైతుల పక్షాన చూడండి, రైతు యువకులను కూడా కాపాడాలని కోరుతున్నాను. లేని పక్షాన ఎక్కడికక్కడ గల్పు బాట పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళా ఉమ్మడి పాలనలో ఏర్పడిన పరిస్థితి ఏర్పడుతున్నాయని తెలియజేస్తున్నాం. ఇది రాష్ట్రంలో జరుగుతున్న విధి విధానాలు కాంగ్రెస్ పార్టీ.